కబ్జాలే కొంప ముంచుతున్నాయా? చినుకు పడితే నగరం చిత్తడవుతోంది. అదే ఓ మోస్తరు వర్షం పడితే కాలనీలు చెరువులను తలపిస్తోంది సిటీ. రోడ్లు నదులను తలపిస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి కురిసిన అతి భారీ వర్షం కారణంగా ఇద్దరిని బలి తీసుకున్నాయి నాలాలు. మరి ఈ పాపం ఎవరిది? అజాగ్రత్తగా ఉన్నవారిదా? రోడ్డుపైకి వెళ్లడమే వారు చేసిన తప్ప, లేక ఓ వీధిలో మనిషి కొట్టుకుపోయేంత ఉధృతంగా వరద నీరు ప్రవహించేలా పరిస్థితులు ఉన్నా పట్టించుకొని అధికారులదా? ఏళ్లుగా ఇలానే జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకొని ప్రభుత్వాలదా? ప్రతి నాణానికి రెండు వైపులా ఉన్నట్టు హైదరాబాద్లో నాలాలు వరదలు ముంపుకు కూడా రెండు కోణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటగా సామాన్యుల వెర్షన్ ఏంటో విందాం. కొంచెం స్లోప్ ఉంటుంది ఇక్కడ. ప్రతి ఇయర్ ఎప్పుడైనా వాన పడ్డప్పుడు అలా ప్రతిసారి ఇదే ఉంటుంది. ఒక మనిషి అయితే కంపల్సరీ ఇక్కడ చనిపోతుంటాడు. వాన పడ్డ ప్రతిసారి ఇంతే. ఇది మళ్ళీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అసలు? తీసుకుంటారు ఇట్లా మళ్ళీ అంటే చూడాలి కదా. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళంతా వాళ్ళు చూసుకుంటారు, ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతారు తప్పించి ఏం లేదు. వాళ్ళు ఏమన్నా చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇది చేస్తే ఇప్పుడు ఇట్లా కాకుంటుండే కదా. కొంచెం రోడ్ మంచి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఎవరు ఏం చేస్తలేరు. వస్తారు వాళ్ళంతా వాళ్ళు కొంచెం స్లో. విన్నారుగా, ప్రతి ఏటా ఆ ప్రాంతంలో వాన పడితే ఒకరు బలి కావాల్సిందేనంట. అధికారులు వచ్చి పరిశీలించి వెళ్ళడం తప్ప మరేమీ చేయడం లేదట. మరి ఇదే సమస్యపై అధికారుల వెర్షన్ ఏంటో అది కూడా తెలుసుకుందాం. దీనికి అంటే మనం ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా నాళ్ళల్లో కట్టారు. బట్ ప్రధానంగా ఒక దగ్గర సమస్య చాలా తీవ్రంగా ఉంది. అంటే ఒక బిల్డింగ్ దగ్గరగా రాగానే మొత్తం వాటర్ ఫ్లో చాలా స్లో అవుతుంది. అది మొత్తం ఎందుకంటే కరెక్ట్గా నాలాలో కట్టేశారు. కట్టడంతో వాటర్ స్పీడ్గా వచ్చిన వాటర్ అక్కడ రైట్ యాంగిల్స్ అంటే 90 degreesలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ స్లో అవడంతో మొత్తం వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా లెవెల్ పెరుగుతుంది. అంటే మునిగేటటువంటి లెవెల్ ఇంకా హైట్ పెరుగుతుంది అనమాట. 3 అడుగులు ఉందనుకోండి, ఎక్కువ వర్షం పడితే కనుక 5 అడుగులు కూడా మునిగిపోవచ్చు, ఇంకా వర్షం పడితే 6 అడుగులు మునిగిపోవచ్చు. సో ఈ ముందు ఏదైతే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నాయో అటువంటి ఇల్లులు ఇక బహుశా ఇక్కడ 4-5 ఉన్నాయి. అన్నింటినీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నాళ్ళలో కట్టిన ప్రతివాడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది అధికారుల వెర్షన్. అక్కడ నాలా మొదటి నుంచే ఉంది, ఆ తర్వాతే అక్కడికి ఇళ్ళు వచ్చాయి. సో ఇళ్ళ పక్కన నాలా లేదు, నాలా పక్కన ఇళ్ళున్నాయి. ప్రతిసారి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడం, అధికారులు రావడం, నేతలు చర్యలు తీసుకుంటామని చెప్పడం చాలా కామన్గా మారిపోయింది. ఆ తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. వరద నీరు సాఫీగా వెళ్ళాలి అంటే ఏముండాలి? నాలా చాలా పెద్దదిగా ఉండాలి, కబ్జాలకు గురి కాకూడదు. కానీ కబ్జాల పుణ్యమాని నాలాలు కుచించుకుపోతున్నాయి. మరి ఏం చేయాలి? అధికారులు చర్యలు తీసుకోవాలని అంటారు కావచ్చు, కానీ అదే ఇప్పుడు అతిపెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే నాలాను విస్తరించాలి అంటే ఆక్రమణలు తొలగించాలి. మరి అది సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే ఓ మనిషి మన మధ్య నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడు అనే విషయాన్ని కొద్ది సమయంలోనే మనం మర్చిపోతున్నాం. దానికి గల కారణాన్ని అంతకంటే త్వరగా కబ్జాలు తొలగించడానికి పూరుకోగానే ఇందులోకి రాజకీయం ఎంటర్ అయిపోతూ ఉంటుంది. ఓట్లు గుర్తొస్తాయి, అడ్డుపడడం మొదలవుతుంది, విమర్శలు, ఆరోపణలు కామన్గా మారిపోతాయి. మరి ఈ సమస్యకు చెక్ పడేది ఎప్పుడు, ఎలా? ఇప్పటికైనా విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్లో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే, కాలనీలు మునగకుండా ఉండాలి అంటే ఒక్కటే పరిష్కారం: నాలాలను విస్తరించటం, కబ్జాలను తొలగించటం. నిజానికి ఇది ఆక్రమణల్లో ఏళ్లుగా ఉన్న వారికి ఇబ్బందికరమైన సమస్యే. ప్రభుత్వం అలాంటి వారికి మొదట ఓ పరిష్కారాన్ని చూపించాలి, ఆ తర్వాత వెంటనే విస్తరించాలి. అప్పుడే మరో వర్షాకాలంలో మరో ప్రాణం పోకుండా ఉంటుంది. లేదు ఇలానే పైనే హడావుడి చేసి అధికారులు ప్రాణం పోతే పోయింది, కానీ మా ఇల్లు మాకు ముఖ్యమని ప్రజలు అనుకుంటే ఎవరు ఏం చేసేది లేదు. కానీ 2 ప్రాణాలు పోయాయి, 4 పిల్లలు నాన్న లేని వారైపోయారు. ఆ ఇంటిని, ఆ లోటును మాత్రం ఎవ్వరూ తీర్చలేరు అనేది నిజం.